ఈరోజు ఈ విలేకరుల సమావేశానికి కారణము రీసెంట్గా కలకత్తాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోని హాస్పిటల్ నందు జరిగిన అతి హేయమైన చర్య. ఒక పీజీ స్టూడెంట్, థర్డ్ ఇయర్ చెస్ట్ పీజీ స్టూడెంట్ని అతి భయంకరంగా, అతి పాశవికంగా కొంతమంది వ్యక్తులు మానభంగం చేసి దాన్ని హత్య చేయడం జరిగింది. దాన్ని ఇంతవరకు కూడా ఏ విధమైనటువంటి దానికి సంబంధించిన ప్రాపర్ అరెస్టులు జరగలేదు. ఇంకా దాని మీద చాలా కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. దానికి ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి 17వ తారీఖున త్రూఅవుట్ ఇండియా అన్ని హాస్పిటల్స్లోని డాక్టర్స్ కూడా వాళ్ళ విధులని బహిష్కరించడం జరుగుతుంది. ఐఎంఏ పిలుపు మేరకు కేవలం ఎమర్జెన్సీస్ మాత్రమే ట్రీట్ చేయబడతాయి. ఈ విషయం మన ప్రజలందరూ కూడా తెలుసుకొని డాక్టర్స్కి సంఘీభావం తెలియజేయాలని మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇదే సందర్భంలో ఈ ఒక్క సంఘటనే కాదు, ఇలాంటి సంఘటనలు ఇంతకుముందు జరిగినాయి, కొనసాగుతూనే ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో కూడా. వీటికి సంబంధించి ఇలాంటి విషయాలు మళ్ళీ జరగకూడదనే ఉద్దేశంతో ఐఎంఏ ఈసారి స్ట్రాంగ్గా ఒక డెసిషన్ తీసుకొని అందరం ఏకతాటిపై ఉండి మనకి వర్క్ ప్రదేశంలో మనం హాస్పిటల్స్ కానీ కాలేజీలు, మెడికల్ కాలేజీలు కానీ ఇలాంటివి పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రొటెక్షన్ యాక్ట్ సీరియస్గా అమలు పరిచే విధంగా చేయాలనే ఉద్దేశంతో కూడా మేము ఈ నిర్ణయం తీసుకొని రేపు సెప్టెంబర్ 1వ తారీఖు కూడా ఇలాంటిదే చేయటానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని డీటెయిల్స్ మళ్ళీ మీకు అందించడం జరుగుతుంది. ప్రస్తుతం మాత్రం రేపు ఏ విధమైనటువంటి ఓపీడీ సర్వీసులు అందుబాటులో ఉండవు. అన్ని హాస్పిటల్స్ కూడా ఓన్లీ ఎమర్జెన్సీస్ మాత్రమే స్వీకరించబడతాయి. పిలుపు మేరకు 24 గంటల పాటు అనగా 17వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి 18వ తారీఖు ఉదయం 6 గంటల వరకు దేశవ్యాప్తంగా అన్ని హాస్పిటల్స్ నందు రొటీన్ సాధారణ వైద్య సేవలు, అంటే మరీ ప్రాణాపాయమైన ఎమర్జెన్సీలు తప్పితే మిగతా వైద్య సేవలన్నీ నిలిపివేయటమైనది. అదేవిధంగా నర్సరావుపేట ఐఎంఏ ద్వారా మేము ఈ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు తెలియపరచున్నదేమనగా, తప్పనిసరి ప్రాణాపాయమైన అత్యవసర సర్వీసులు మాత్రమే రేపు ఉదయం 6 గంటల నుంచి 18వ తారీఖు ఉదయం 6 గంటల వరకు అందుబాటులో కలవు. సాధారణ వైద్య సేవలు, సాధారణ ఓపీడీ సేవలు ఉండవు. దయచేసి పేషెంట్స్ టౌన్కు వచ్చి మీరు ఇబ్బంది పడవద్దు. దాంతోపాటుగా నర్సరావుపేట ఐఎంఏ తరపున రేపు ఉదయం 9:30-10 గంటల నుంచి గడియార స్తంభం వద్ద గల అంబేద్కర్ విగ్రహం నుంచి ఒక పాదయాత్ర ప్రొసెషన్గా ప్రారంభమై కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి డాక్టర్లపై జరుగుతున్న దాడులకు నిరసనగా మెమరాండం సమర్పించి మాకు కావాల్సిన రక్షణ కల్పించవలసిందిగా కోరటం జరుగుతుంది. దయచేసి అందరూ గమనించగలరు. థ్యాంక్ యూ. మొన్న కలకత్తాలో దురదృష్టవశాత్తు లేడీ డాక్టర్పై జరిగిన హత్య నిరసిస్తూ నేషనల్ ఐఎంఏ ఇచ్చిన పిలుపు మేరకు రేపు ఉదయం 6 గంటల నుంచి మళ్ళీ ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఎమర్జెన్సీ సేవలు మాత్రమే చూడబడతాయి. రొటీన్ ఓపీడీ కానీ ఎలెక్టివ్ సర్జరీస్ కానీ ఉండవు. ఎమర్జెన్సీ సర్జరీస్, ఎమర్జెన్సీ కేసులు మాత్రం చూడబడతాయి. దాంతోపాటు మన ఐఎంఏ తరఫున మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ఇలాంటి దాడులు హాస్పిటల్ డాక్టర్స్ మీద కానీ వైద్య సిబ్బంది మీద దాడి జరిగినప్పుడు వాళ్ళని కఠినంగా శిక్షించాలి. నాన్ బెయిలబుల్ కేసు కింద అరెస్ట్ చేసి శిక్షలు కూడా కఠినంగా ఉండాలి. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక జీవో తీసుకొచ్చారు హాస్పిటల్ మీద దాడులని వ్యతిరేకంగా. దాన్ని ఇంకా చిత్తశుద్ధితో ఇంప్లిమెంట్ చేయట్లేదు. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, అలాగే దేశంలో కూడా పార్లమెంట్లో కూడా కఠినమైన చట్టాలని, హాస్పిటల్ మీద వైద్య సిబ్బంది మీద దాడులకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేస్తూ అవి వచ్చే వరకు మేము పోరాడతామని. ఇది ఆరంభం మాత్రమే. ముందు దీన్ని పెద్ద స్థాయిలో నిరసనలు ముందుకు తీసుకెళ్ళి మేము విజయం సాధిస్తామని మేము తెలియజేస్తున్నాము. ఐఎంఏ ఈ విషయంలో ఈసారి చాలా గట్టిగా పట్టుదలగా ఉంది. మా డిమాండ్లు ఎప్పటి నుంచో నెరవేరని డిమాండ్లను కూడా ఈసారి పట్టుబట్టి సాధించడానికి మేమందరం
ఇది కార్యదక్షతతో మేము అందరం ముందుకు కదులుతున్నాం. ప్రజలు కూడా మాకు ఈ విషయాలు మీరు అర్థం చేసుకొని మాతో సహకరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. వైద్యో నారాయణ హరే. వైద్యుడిని దేవుళ్ళలాగా పూజించే సమాజంలో ఉన్నాం. అలాంటి ఒక డాక్టర్కి కలకత్తా మహానగరంలో 9వ తారీఖు రాత్రి ఆమె నైట్ డ్యూటీ ఉన్న సమయంలో భోంచేసి పడుకున్న తర్వాత అర్ధరాత్రి రేప్ చేసి అత్యంత దారుణంగా మర్డర్ చేశారు. ఆమె ఒక మెడికల్ కాలేజీ క్యాంపస్లోనే ఇలాంటి విషయం జరిగింది అంటే మన యావత్ భారతదేశం ఉలిక్కిపడింది. అలాంటి సంఘటనలు చిన్న చితగా ఊళ్ళో మనకు తెలియకుండా చాలా జరుగుతూ ఉంటాయి. వీటన్నిటినీ కూడా ఒక డాక్టర్కి ఇట్లా జరిగితే లేమ్యాన్కి ఒక చిన్న పిల్లలకు కానీ రకరకాలు మనం టీవీలో చూస్తూ ఉన్నాం. వాటన్నిటినీ నిరసనగా ఒక వైద్య వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరు కానీ హాస్పిటల్ కానీ ఒక ప్రొటెక్ట్, ఒక యాక్ట్ గట్టిగా ఒక శిక్ష వించే విధంగా ఉండాలి. ఎలాంటి వాళ్ళ విధులను కానీ వాళ్ళ చేసే డ్యూటీస్ కానీ చక్కగా జరిగే విధంగా ఉండాలంటే గట్టి చట్టాలు తీసుకురావాలి. ఆ విధంగా మేము ఇక్కడ నర్సాపేట శాసనసభ్యులు కానీ అట్లా హెల్త్ మినిస్టర్ కానీ చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ గారి దగ్గర కానీ అందరి ద్వారా మేము మా వైపు నుంచి ప్రొటెస్ట్ తీసుకెళ్ళి రేపు మార్నింగ్ 10ంటికి నర్సాపేటలో ఐఎంఏ తరపున ప్రొటెస్ట్ ర్యాలీ తీస్తున్నాం. అందులో గవర్నమెంట్ సంబంధించిన డాక్టర్స్ అందరూ ప్లస్ మా ప్రైవేట్ హాస్పిటల్ స్టాఫ్ డాక్టర్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నాం. కలెక్టర్ గారికి మెమోరాండం ఇస్తాం. తద్వారా దీన్ని గట్టిగా చర్యలు తీసుకునే విధంగా మా ప్రొటెస్ట్ చివరి వరకు వెళ్తుందని, దీనికి ప్రతి ఒక్కరూ సమాజంలో ఉన్న ప్రజలు కూడా ఆలోచించి దీనికి అన్ని విధాలుగా గట్టిగా సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.